We want justice. 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 We want justice. Equal pay. Equal pay. Marco. 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 Pencali, pencali. Pencali, pencali. Pencali. Justice, justice. We want justice. Justice, justice. Poratam. 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 హక్కుల కోసం పోరాటం. హక్కుల కోసం పోరాటం. స్టైపెండ్ కోసం పోరాటం. స్టైపెండ్ కోసం పోరాటం. న్యాయం కోసం పోరాటం. న్యాయం కోసం పోరాటం. రక్షణ కోసం పోరాటం. రక్షణ కోసం వారం రోజులుగా మేము ఈ స్ట్రైక్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే 2009లో మాకు జియో వచ్చిందనమాట. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి 10 నుంచి 15% వరకు 15% హైక్ అనేది ప్రతి 2 సంవత్సరాలకి గవర్నమెంట్ అనేది జియో ఒకటి ఇష్యూ చేసింది. దాని తర్వాత 2020లో ఒకసారి, 2022లో ఒకసారి, 2024లో ఒకసారి జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ మాకు 2026 జనవరి నుంచి 15% హైక్ అనేది ఇవ్వాల్సి ఉంది. గత 8 నెలలుగా మేము చాలాసార్లు ఈమెయిల్స్ కానీ ఇంకా లేదా లెటర్స్ రూపంలో కానీ మేము ఇవ్వాల్సిన హెల్త్ సెక్రటరీకి కానీ గవర్నమెంట్కి కానీ మా తరపు నుంచి చాలా వరకు అయితే వెళ్ళాయి. మాకైతే తగిన రెస్పాన్స్ రానందు వలన మేము ఫస్ట్ ఆగస్టు 1న చేద్దాం అనుకున్నాం. అప్పుడు హెల్త్ సెక్రటరీ వాళ్ళు మాట్లాడి ఒక 1 వీక్ టైం అడిగారు. ఆ 1 వీక్ ఇచ్చిన తర్వాత కూడా మాకు అనుకూలంగా అనేది ఏమీ గవర్నమెంట్ నుంచి మాకు రెస్పాన్స్ రాకపోవడంతో మేము ఈ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసాము. 3 ఫేజ్లలో స్టార్ట్ చేసాం. ఫేజ్ 0తో కలుపుకుంటే 4 ఫేజ్లు ఉంటాయి. ఇవాళ ఫేజ్ 3 అన్నమాట. సోమవారం నుంచి ఫేజ్ 3 అనేది స్టార్ట్ అయింది. ఎమర్జెన్సీ సర్వీసెస్, నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ 2 ఆపేసి ఇది 2వ రోజు అన్నమాట. నిన్నటి నుంచి స్టార్ట్. పేషెంట్ ని చూడకూడదు అనేది మా ధ్యేయం కాదు, కానీ మాకు అలాంటి పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఇవన్నీ చూసి మాకు సానుకూలంగా స్పందిస్తుంది ఈ రోజుకైనా. ఎందుకంటే అటు పేషెంట్లు ఇబ్బంది పడకూడదు, ఇటు మేము ఇబ్బంది పడకూడదు. పేషెంట్లు బాగుండాలి, మేము బాగుండాలి. మేము బాగుంటే పేషెంట్లు కూడా బాగుంటారు. సో మా బాధని గవర్నమెంట్ విని అర్థం చేసుకొని మాకు సానుకూలంగా స్పందిస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మేము ఇక్కడ ఎస్పీ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాము. మేము గత 7 డేస్గా ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాము. దశల వారీగా చేస్తున్నాము. ఫస్ట్ అయితే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఆపేసాము. ఇప్పుడైతే ఇంకా గవర్నమెంట్ మా డిమాండ్స్ ఏవి కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము ఎమర్జెన్సీ కూడా బాయ్కాట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సీనియర్ రెసిడెంట్స్ అందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నాము. మా డిమాండ్స్ వచ్చేసి మాకు రైట్ఫుల్గా జియో ప్రకారం ఏదైతే 15% పెరగాల్సింది ఉందో 2 ఇయర్స్కి ఒకసారి అదే మేము అడుగుతున్నాము. దానికి కూడా వాళ్ళు 3% ఇస్తామనడం అనేది చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ డాక్టర్స్. ఈ 2 ఇయర్స్లో మాకు ఓడీ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచారు, కాలేజ్ ఫీజు పెంచారు, బయట ఇన్ఫ్లేషన్ పెరిగింది. కానీ మాకు స్టైఫండ్స్ పెంచకపోవడం మేము ఎలా సర్వైవ్ అవుతామండి? ఆల్దో మేము స్టూడెంట్స్ అందరం 25 అబవ్ ఉంటాము, 30+ ఉంటాం, ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. మేము మా రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా. మాకెవరు ఇల్లు ఫ్రీగా ఇవ్వరు, రేషన్ ఫ్రీగా ఇవ్వరు. అన్నితో పాటు మేము డబ్బులు ఖర్చు పెట్టుకునే ఉండాలి కదా. దానికోసం పేషెంట్స్ కోసం ఆలోచించే మేము ఇన్ని రోజులు స్ట్రైక్ చేయలేదు, కానీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఇన్ఫార్మల్ మీటింగ్స్ విత్ హెల్త్ మినిస్టర్ అండ్ డిఎంఈ మెనీ టైమ్స్ మేము ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా గవర్నమెంట్ మా డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. థ్యాంక్ యూ.